రామాయణం అంతా ఓర్పు గురించి మాట్లాడుతుందండి. నిన్నటి రోజున మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. ఎక్కడ మీరు రామాయణాన్ని ఏ కోణంతో చూడడం మొదలు పెట్టండి, ఆ కోణంలో మీకు రామాయణం దర్శనమిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఈ మధ్య ఎక్కడ ఏమిటి ఆ వివరాలు వేదికల మీద చెప్పకూడదు, కానీ నాతో ఉన్నటువంటి కొంతమందికి తెలుసు. నా దగ్గరకి ఒక స్త్రీ, ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చాలా చక్కటి తల్లి, లక్ష్మీ స్వరూపగా ఉన్నది. ఆయమ్మ నా దగ్గరికి వచ్చి ఒక మాట అంది. అయ్యా, నా భర్త గారు చాలా కాలం నాతో సంతోషంగా జీవితం చేశాడు, 2 బిడ్డలు కలిగారు. ఈనాడు నా భర్త పరస్త్రీ యందు మరులు కొన్నాడు, ఆయన ఇంటికి రారు. ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి ఉంచినా ఆయన మనస్సు ఆ స్త్రీ యందు ఉండడం చేత తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. నా మీద చాలా కోపంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. నా మనస్సు గాయపడి 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 నా భర్తని ఆకర్షించి నిలబెట్టలేని ఈ శరీర సౌందర్యమొక సౌందర్యమా అని బుద్ధి యందు వ్యగ్రత చెంది, మొక్కజొన్న పొత్తులు ఎలా కాలుస్తారో అలా నేను నా ఒళ్ళు కాల్చేసుకున్నానండి, చూడండి నా ఒళ్ళని చూపించారు ఆవిడ. ఒళ్ళంతా కాలిపోయి ముద్దం అయిపోయింది. నేను తెల్లబోయి నిజంగా నాకు నోట మాట రాలేదు, ఆశ్చర్యపోయాను. నాకేం మాట్లాడాలో అర్థం కాక నేను ఆ తల్లిని ఒక్క ప్రశ్న వేశాను. అమ్మా, నేను ఒక్క ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పండి తల్లి అన్నాను. ఏమిటండి అన్నారు. మీకు తెలుసున్న కథే, ఒక తల్లి చాలా అందమైంది, ఆ అందమే ఆవిడ పాలిట శాపమైంది. ఆ అందం కోసమే వేరొక రాక్షసుడు ఆవిడ్ని అపహరించి తీసుకెళ్లి తన దగ్గర ఎట్టే పెట్టాడు. ఆవిడ మనస్సు భర్త యందుంది, కానీ భర్త వచ్చి తనని రక్షిస్తాడా అన్నది కూడా అనుమానంలో పడిపోయింది. అలాంటి స్థితిలో ఆవిడ కూడా మీలాగే ఒళ్ళు కాల్చేసుకోవచ్చా అని అడిగితే, అలా కాల్చుకోకూడదండి అన్నారు. అంటే ఆవిడ చెయ్యలేదు కాబట్టే నీ చేత పూజలు అందుకున్న సీతమ్మైంది. పొరపాటు చేసిన వారు మీ భర్త. ఆయన మనస్సు వ్యామోహానికి గురైంది, ఆ వ్యామోహము తొలగుగాక అని మీరు భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఏ పాపం ఎరగనటువంటి శరీరాన్ని కాలిస్తే ఏమొస్తుందమ్మా? మీ మనస్సుకి ఒక మంచి ఆలంబనం కావాలి. మీరు తల్లి భాగవతం చదువుకుంటుండండి అన్నాను. ఆ తల్లి, మరి పాపం ఆ తల్లికి ఆ మాటల్లో ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నా మనస్సుకి చాలా శాంతిపూర్వకమైన మాట దొరికిందండి, నేను భాగవతం చదువుకుంటాను అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది, కానీ నా మనస్సు మాత్రం అనేక విధాలుగా అంతర్ముఖమైంది. అరేరే, ఎన్నో విషయాలు చెప్పడం సులభం, ఒక్క క్షణం జీవితంలో ఓర్పు అన్నది పోతే ఎంత విచిత్రంగా, ఎంత భయానకంగా ఉంటాయి పరిస్థితులు. ఓర్పు అన్నది ఎంత అవసరం రా మనిషికి. ఇంకా మళ్ళీ ఎవ్వరూ దాన్ని తిరిగి బాగు చేయలేరు, అంత పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. కాబట్టి ఇందుకే రామాయణంలో ఓర్పు గురించి మహర్షి అంత పెద్దపీట వేసి మాట్లాడారు అని నాకు అనిపించింది. అయితే ఇది నేను ఏదో వేదిక మీద అబద్ధాలు చెప్పవలసినటువంటి అవసరం నాకు లేదు. ఇది యథార్థంగా నేను ఈ మధ్య కాలంలోనే నాకు అనుభవైక వేద్యమైనటువంటి ఒక సంఘటన. కాబట్టి మనిషికి ఓర్పు అన్నది ఎంత అవసరమో చూడండి. మీరు ఇవాళ పేపర్లు తీయండి, భార్య భర్తనేదో అన్నాడు అంతే, అగ్నిహోత్రం పోసుకొని అగ్నిహోత్రం వెలిగించుకుని ఆవిడ మరణించింది. తన కన్నబిడ్డని తల్లి చదువుకోలేదు అని మందలించింది, అంతే, చనిపోయింది. ఒక ఉపాధ్యాయుడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుణ్ణి నువ్వు బాగా చదవట్లేదు మందలించాడు, వాడు మరణించాడు. అఘాయిత్యం చేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకన్నంత భావనా వ్యగ్రత? ఆత్మహత్య చేసేసుకుని అంత చచ్చిపోవలసినంత దారుణం ఏమిటుంది అక్కడ? అసలు ఆత్మహత్య అన్నది లేదు శాస్త్రంలో, అలా చేసుకోకూడదు. కానీ దీనంతటికీ ఏది కారణం? ఓర్మి అన్నది లేకపోవడం, ఓర్పు లేకపోవడం ఇవాళ సమాజంలో ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తోందో. దీనికి కారణం ఏమిటి? రామాయణం లాంటి కావ్యాల గురించినటువంటి ప్రసంగాలు మనం వినకపోవడం, రామాయణం లాంటి కావ్యాల్ని మనం పరిశీలన చేసి చదవకపోవడం. నిజంగా మనం చదివితే మన మనస్సు వేరొక కోణంలోకి వెడుతుంది. నిజమే కదా, మనం ఇలా ఎందుకు చెయ్యాలనిపిస్తుంది? మీరు ఒకటి ఆలోచించండి. ఆత్మహత్య చేసుకోవలసినటువంటి అవసరం ఉంటే అసలు నిజంగా ఆత్మహత్య చేసుకోవలసిన వాళ్ళల్లో మొట్టమొదటి పేరు ఎవరిది ఉండాలో తెలుసా అండి? రాముడిది ఉండాలి.
ఎందుకు ఉండాలి అని మీరు నన్ను అడగచ్చు. ఆయనే అరణ్యకాండలో ఒక చోట చెప్పుకున్నాడు. ఎక్కడ చెప్పుకున్నాడు అని మీరు అడగచ్చు. దెబ్బ మీద దెబ్బ తగలడం అంటే చూడండి, ఒక వ్యక్తి అసలే తలనీలా ఇచ్చి గుడ్డు చేయించుకున్నాడు. ఇంట్లోంచి బయటికి ఎడుతుంటే గడప తల మీద తగిలింది. ఆ పైన బయటికి వెళ్ళేటప్పటికి పచ్చి వచ్చి గీరింది. స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేద్దామని త్వరపబడనటువంటి మరుగు నీళ్లు తల మీద పోసుకున్నాడు. ఆ పైన బయటికి వస్తుంటే మళ్ళీ ఏదో దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ తల మీద బాధ ఎలా ఉంటుంది వాడికి? అలా రాముడు అరణ్యకాండలో అంటాడు, జటాయువు మరణించాడు. మరణిస్తే లక్ష్మణుడి వంక చూసి అన్నాడు, రాజ్యం నష్ట వనే వాస సీతో నష్ట హతో ద్విజ ఈ దుసీయం మమావస్థ నిర్దహేదపి పావక అంటే రాజ్యం నష్టం. రాజ్యమా పోయింది. ఎందుకు పోవాలి? ఏమైనా కారణం ఉందా? తను ఏమైనా తప్పు పని చేశాడా? ఏదైనా భ్రూణహత్య చేశాడా? లేకపోతే ఏమైనా శిశుహత్య చేశాడా? యజ్ఞ విధ్వంసం చేశాడా? ఎవరైనా స్త్రీని చంపాడా? ఏ పాపము ఎరుగడు. దేనికి పోయింది రాజ్యం? కైకమ్మకి కోరికుందా భరతుడికి ఇవ్వాలని? ఒక గూని ఉన్న స్త్రీ ఆవిడ బుర్ర పాడి చేసింది. అంతే. ఎవరు అనుభవించారు ఫలితాన్ని? రాముడు రాజ్యభ్రష్టుడయ్యాడు. వనేవాస. పోని రాజ్యం పోతే పోయింది. భరతుడు రాజ్యం కట్టుకుంటాడు. నువ్వు అంతఃపురంలో ఉండి అనలేదు ఆవిడ. క్షీరాజన జటాధారీ రామో భవతు తాపసహ అంది. భయంకరమైన వరం అడిగింది. నారచీర కట్టుకోవాలి, తల మీద జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టుకోవాలి, పాదుకలు ఉండకూడదు, అరణ్యాల వెంట తిరుగుతూ ఉండాలి రాముడని కోరింది. అరణ్యాలకు వచ్చేశాను. రాజ్యాద్భ్రంశో వనేవాస సీతానష్ట. పోన్లే, మనసెరిగిన ఇల్లాలు, రోజు ఏదో ఆవిడతో మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నాను. ఆ ఇల్లాల్ని రాక్షసుడు ఎత్తుకుపోయాడు. హతోద్విజ. పోనీ సేద తీర్చడానికి నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు, తండ్రికి స్నేహితుడు కాబట్టి తండ్రితో సమానుడు జటాయువు పెద్దవాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు నా కష్టం చెప్పుకోవడానికి. ఇవాళ ఒక పక్షి, అది కూడా చచ్చిపోయింది. హతోద్విజ ఈదృశీయం మమావస్థ. లక్ష్మణ, ఇవాళ నా దౌర్భాగ్యం ఎటువంటిదో తెలుసా? అగ్నిహోత్రాన్ని అక్కడ పెట్టి నా దౌర్భాగ్యాన్ని ఇక్కడ పెడితే అగ్నిహోత్రాన్ని నా దౌర్భాగ్యం కాల్చేస్తుంది. అంత గొప్పది నా దౌర్భాగ్యం. ఇంతకన్నా దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉంటాడా అని అడిగాడు. అడిగితే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య, నువ్వు ఓర్పుని కోల్పోతున్నావు. అందుకే నీకు ప్రపంచం వ్యతిరిక్త కోణంలో కనపడుతోంది. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అన్నయ్య, ఎవరు ఓర్పుని ఉత్సాహాన్ని మళ్ళీ పుంజుకుంటాడో వాడు లోకంలో సాధించలేంది లేదు. నువ్వు సహనాన్ని కోల్పోకన్నయ్యా అన్నాడు. కాబట్టి చూడండి, రాముడి కన్నా కష్టపడిపోయామండి మనం. సీతమ్మ కన్నా కష్టపడిపోయామా మనం? అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పుష్టతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రామచంద్ర ప్రభువు నడుస్తుంటే, వెనక లక్ష్మణుడు నడుస్తుంటే, మధ్యలో నడిచినటువంటి సీతమ్మ, సూర్యుడి యొక్క కిరణం తన ఒంటి మీద పడడం తెలియనటువంటి సీతమ్మ, అయోనిజ అయినటువంటి సీతమ్మ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలైన సీతమ్మ, రామచంద్ర ప్రభువుకి ఇల్లాలైన సీతమ్మ, జనక మహారాజు గారి కుమార్తె అయిన సీతమ్మ, సాక్షాత్తు లక్ష్మీ స్వరూప అయిన సీతమ్మ ఇవాల్టి రోజున ఒక ఇంట్లో కాదు, 6 బయల ఉద్యానవనంలో ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంటే, చచ్చిపోతానంటే చావడానికి కత్తి కాని విషం కాని ఇచ్చేవాడు లేడి దరిద్రాన్ని అనుభవించింది. కాలోహి దురతిక్రమ అన్నారు హనుమ. శిశుపావృక్షం మించి చూసి, ఎవడు రా కాలాన్ని దాటగలిగిన వాడు, అందరూ వశులే. ధౌమ్యుడు అంటాడండి విరాట పర్వంలో, ఎంత గొప్ప మాట చెప్తాడండి. అది గురువు చెప్పవలసిన మాట. అంటే ఒక గురువు తన శిష్యుణ్ణి సిద్ధం చేయడం అంటే అది. ఒక గురువు తన శిష్యులతో మాట్లాడవలసిన మాటలు అవి పలికిస్తాడు తికనామాచ్యుడు. విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరుతున్నారు. ఎటువంటి పాండవులండి మీకు తెలియంది కాదు. ఇప్పుడు నేను మళ్ళీ భారతం గురించి చెప్పడం కష్టం. ఎటువంటి శౌర్యమూర్తి మహానుభావుడు. శాతనఖగ్రఖండిత లసన్మజ కుంజర కుంభ ముక్త ముక్తాతత శైల. ఏనుగు మీద సింహం దూకి తన పంజాతో కొట్టి కుంభస్థలాన్ని చీల్చి ముత్యాలు చల్లి మాంసం తినే సింహంలా శాస్త్ర సైన్యాన్ని బదలగొట్టగలిగినటువంటి భీమసేనుడు. అటువంటి భీమసేనుడు అన్నాడు, పర్య పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళుల చేతుల తొడల పట్టి
విరిచి అనువుగ చేసి పొయ్యిడుదు కాని కత్తి గొడ్డలి అడుగని కట్టి ఎలకు అన్నాడు. ఇంతకన్నా దారుణం ఎక్కడంది? ఆఖరికి ఆయన శౌర్యం ఎంతకు పనికొచ్చిందంటే గదాదండాన్ని పట్టుకుని యుద్ధ భూమిలో గిరగిరా తిప్పి శత్రువుల యొక్క మస్తిష్కములు బద్దల కొట్టగలిగి వచ్చిన వాడు ఆయన అన్నాడు, అన్నయ్య నేను వంటల వాడనై ఏం చేస్తానో తెలుసా? కత్తి గొడ్డలి అడగకుండా ఎంతంత పెద్ద కర్ర దుంగలైనా నా గుండెల మీద పట్టి నా తొడల మీద పెట్టి విరిచేస్తానన్నయ్య. విరిచేసి వాటిని పొయ్యిలో పెట్టి వెలిగించి వంట చేస్తాను. నన్ను మీరిన బానిసీని ఒక నింపురి కానని ఎట్లు కాగా మేం గదియపట్టి అయిన వనరంబుగ నుండెద కుడుకూరలం. విరాట పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి నిజంగా. అన్నయ్య ఈ శరీరాన్ని దస్సి పోయేటట్టుగా చేసైనా సరే ఎన్ని వేల మందికైనా వంట చేసి పెడతానన్నయ్య. ఇది భీమసేనుడు అనవలసిన మాట అండి. ఆ అంతఃపురములోని స్త్రీలకు నృత్యము గరపంగా నాకు విద్య కలదు, తద్వృత్తమునకు నేలుము ఆ జనమును చిత్తంబునకెక్క చేసేదనందున్నంటాడు అర్జునుడు. నేను సైరంధ్రీ వేషంలో అంతఃపుర కాంతలకి నాట్యం నేర్పుకుంటానన్నాడు. ఎవరు చేతిలో గాంధీవం పెట్టుకుని శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడగలిగినటువంటి వాడు బృహన్నలగా బతికాడు. ధౌమ్యుడు అన్నాడు వాళ్ళని పిలిచి, ఒక గురువు మాట్లాడడం అంటే చూడాలి. మహాభారతంలో విరాట పర్వంలో మీకేం తెలుసయా? ఇన్నాళ్ళు సింహాసనాల మీద కూర్చున్నారు. ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఒకడు వంటవాడు, ఒకడు గుర్రాలు తోలేవాడు, ఒకడు ఆవుల్ని కాసేవాడు, ఒకడు నాట్యం నేర్పేవాడు, ఒకడు ప్రభు పక్కన కూర్చుని మంచి మాటలు చెప్పేవాడు. ఇప్పుడు మీరు ప్రభువుని కొలుస్తున్నారు. ప్రభు దగ్గర ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అనవసరంగా ప్రభు దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకూడదు. ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములుగాగ జరుపవలయు. ప్రభువు కొలువున్న ఎడల బహిరములైన ఎలమికి గులగుట అన్నాడు. ప్రభువు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవలించారనుకోండి ఆయన కోపం రావచ్చు. తుమ్ము మీరు తుమ్మారనుకోండి ఆయన కోపం రావచ్చు. హాసంబు మీరు ఎందుకో నవ్వారనుకోండి ఆయన కోపం రావచ్చు. నిష్ఠీవనంబు మీకు ఎందుకో దగ్గొచ్చి అక్కడ తుపుక్ అన్నారు ఆయన కోపం రావచ్చు. గుప్తవర్తనములుగాగ జరుపవలయు. ప్రభువు కూర్చుని ఉండగా ఇవి కూడా చేయడానికి వీల్లేదు. వాళ్ళ కోపం ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇవి కూడా గుప్తంగా జరపాలి. మీకేం తెలిసి ఇన్నాళ్ళు ప్రభువులుగా ఉన్నారు, అలా బతకడం నేర్చుకోండి, ఓర్పు పట్టండి. ఇలా సేవించడానికి ఓర్పు కావాలో మీ అందరూ ఓర్మితో ఉండండి అన్నాడు. అని అలా ఎలా ఉండగలవండి అన్నట్టుగా చూశాడు భీముడు. చూస్తే మహానుభావుడు ధౌమ్యుడు అంటాడు, అనిమిషపతి నిషదాద్రియందు అనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. నేను విరాట పర్వం జరిగి చాలా కాలం అయిపోయింది. నిషదాద్రియందనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును తల్లి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును జనని ఊరు ప్రదేశమున ఔర్వుండు పెద్ద కాలంబు దాగుటయును ధేను శరీర విలీనుడై మార్తాండు సంచరించుటయును. వినమే ఇట్లు వీరలు పగపడి తమకు అగ్గమైన తరి రిపుల జయించురిట్లు కాక నీవును ఆపద కూర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి ధౌమ్యుడు. నువ్వేం కష్టపడ్డావో ధర్మరాజా అజ్ఞాతవాసంలో, నేను చెప్తాను విని ఎంతంత కష్టాలు పడ్డారో. ఒకనాడు వృత్రాసుర సంహారం చేశాడు ఇంద్రుడు. చేస్తే పాపం పట్టుకుంటే బ్రహ్మహత్యాపాతకం వెనకాతల తరుగుతుంటే ఎక్కడికి పోవాలో తెలియక బ్రహ్మాండానికి ఈశాన్య భాగానికి పరిగెత్తి నిషాద్రి అనబడేటటువంటి కొండ మీద ఒక్కడే తిరిగి తామరతూడులో దూరి పడుకున్నాడు. ఎంత కష్టపడ్డాడు ఇంద్రుడు. ఆనాడు నహుషుడు రాజీ శచీదేవిని భార్యగా చేసుకుంటానన్నాడు. అన్ని కష్టాలు పడ్డాడు. అలాగే శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు తన అన్నగారైనటువంటి ఇంద్రుడికి రాజ్యం ఇప్పించడం కోసమని ఏ మహానుభావుణ్ణి లక్ష్మీదేవి నిరంతరము సేవిస్తుందో వామన పురాణంలో అంటాడు బలిచక్రవర్తి, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్త మర్యాదం చెందుకరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ చతతమే కాయంబు అపాయమే అంటాడు. అలా లక్ష్మీదేవి అంతటిది భార్యగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ బ్రహ్మ
బ్రహ్మాండముల నంటికన్నా 10 అంగుళాల పై వరకు పెరిగిపోయిన వాడు ఒక తల్లి గర్భమునందు ఇమిడి అమ్మ కడుపులో పడుకున్నాడు అవతారమూర్తిగా వామనమూర్తిగా రావడానికి. అంతకన్నా నువ్వు కష్టపడ్డావా ధర్మరాజా? ఇంకొకటి తెలుసా? ఔర్వుండు జనని ఊరు ప్రదేశమునందు రహస్యముగా దాగుటయ్యును. పూర్వకాలంలో భృగువంశానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు కృతవీర్యుడికి యాజకత్వం చేశారు, పౌరోహిత్యం చేసినప్పుడు ఆయన విశేషమైనటువంటి ధనం ఇచ్చాడు. ఈ ధనాన్నంతటినీ బ్రాహ్మణులు తీసుకెళ్లి భృగువంశీయులందరూ పెరట్లో పాతి పెట్టి దాచారు. కొన్నాళ్ళకి కృతవీర్యుడు మరణించాడు. ఆయన తరువాత వచ్చినటువంటి రాజులు దరిద్రులైపోయారు. అయిపోయి మా తండ్రి గారు మీకు దానం చేసినటువంటి డబ్బు ఇమ్మని అడిగారు బ్రాహ్మణుల్ని. అడిగితే దానం పుచ్చుకున్న డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏమిటని చెప్పి వీళ్ళు ఆ ధనం ఇవ్వకుండా రహస్యంగా అది పట్టుకుని పారిపోవడం మొదలెట్టారు. అప్పుడు ఆ రాజులు వీళ్ళని వెంబడించి ఈ బ్రాహ్మణులందరినీ బాణాలేసి చంపేసి వాళ్ళ పెరళ్లలో తవ్వి ఆ బంగారాన్ని అంతటి తీసుకుపోయారు. ఆ ఆగ్రహం చాలక ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలందరినీ సంహరించారు. ఒకే ఒక స్త్రీ మాత్రం గర్భంతో ఉండి ఎక్కడ రాజులు వచ్చి తనని సంహరిస్తారోనని వెడుతూ బయటికి పిల్లవాడు వస్తే చంపేస్తారు ఆ వంశంలో పడనని కడుపులోనే పిల్లవాడిని తన తపశ్శక్తితో ఉంచుకుంటే ఆ పిల్లవాడు ప్రసవమైపోతే వాడు పైకి రాకుండా వాడికి పెరుగుదల లేకుండా 100 సంవత్సరములు తన తొడలో దాచేసింది. 100 సంవత్సరముల తర్వాత ఔర్వుడు అంటే తల్లి యొక్క ఊరునందు దాగాడు కాబట్టి ఔర్వుడు అన్న పేరుతో బయటికి వచ్చాడు. అంతకన్నా కష్టపడ్డావా నువ్వు? అజ్ఞాతవాసం చేయడం అంతకన్నా కష్టమా? ధేను శరీర విలీనుండై మార్తాండు రహస్య చర్య సల్పుటయ్యును. ఒకానొక నాడు విశ్వకర్మ యాగం చేస్తున్నప్పుడు సురభి అనబడేటటువంటి దివ్యమైన కాంతని సృష్టించాడు. ఆవిడతో పాటుగా వేరొక పురుషుడు సృష్టింపబడ్డాడు. ఆయన ఈ స్త్రీ యందు వ్యామోహంతో ఉంటే ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి నువ్వు మా ఆర్తః, నువ్వు ఆర్తిని పొందకు అని ఈ స్త్రీని ఆయనకి ఇచ్చాడు. ఆ ధేను అంటే సురభి. ధేనువు యందు అపారమైనటువంటి వ్యామోహంతో కష్టపడినటువంటి వ్యక్తి ఎంతకాలం ఆ వ్యామోహాన్ని తనలో అణుచుకుని ఓర్పుతో ఉన్నాడో, కామోద్రేకాన్ని వ్యామోహాన్ని అంతకాలం ఓర్పుతో నిగ్రహించడం మాటలా? ఆపాడయా మహానుభావుడు. మార్తాండుడని పేరు తెచ్చుకున్నాడు ఆయన. వాళ్ళందరూ ఓర్పుతో వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకోలేదా? నువ్వెందుకు దిద్దుకోలేవు? కాబట్టి ఈ అజ్ఞాతవాసం జరిగినన్నాళ్ళు మీరు పరమ సహనంతో ఉండవలసినదే అని ధౌమ్యుడు ఉపదేశం చేస్తే మీరు మాకు బ్రతకడం నేర్పారండి అన్నాడు ధర్మరాజు. మీరు ఈ మాట చెప్పకపోతే మేము చచ్చిపోతాం. ఎందుకంటే రాజుల యొక్క అహంకారం లోపల ఉండిపోతుంది, ఎక్కడో అక్కడ బయటపడిపోతాం. మాకేది అవసరమో ఆ మాట చెప్పారు మీరు. శిష్యుడు ఉద్ధరింపబడడానికి ఎప్పుడు ఏది కావాలో అది చెప్పినవాడు గురువు. కనుక మహానుభావ మీకు మేము నమస్కరిస్తున్నాం అన్నాడు. కాబట్టి ఎంతమంది ఓర్పుతో పైకొచ్చారో విరాట పర్వంలో ధౌమ్యుడు ఉపదేశం చేస్తాడు. సరే, ఇప్పుడు మనకు భారతం మీద ప్రసంగం కాదు కాబట్టి రామాయణ అంతర్గతంగా కూడా మీరు చూడండి. ఇన్ని కష్టాలు పడి కూడా రామచంద్రమూర్తి ఎన్నడూ ఓర్మిని కోల్పోలేదే. ఆయన ఎప్పుడూ తన స్వధర్మాన్ని విడిచిపెట్టలేదే. రాముడు కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టేసి రాముడు కూడా ఓర్పు కోల్పోయి ఉంటే అసలు బ్రహ్మాండాలు ఎక్కడున్నాయండి? ఎప్పుడో నాశనం చేసి పారేసిన ఆయన. కానీ అలా చెయ్యకుండా ఓర్పు పట్టడంలో ఉంది రామచంద్రమూర్తి యొక్క చరిత్ర అంతా. కాబట్టి ఆ ఓర్పు అంత గొప్పది. మీకు ఓర్పు లేకపోతే వచ్చే ప్రమాదాన్ని కూడా రామాయణాంతర్గతంగా నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మీరు బాలకాండలోనే చూడండి. సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది ఉన్నారు. వాళ్ళని సగరులు అని పిలుస్తారు. ఈ 60,000 మంది భూమిని 4 దిక్కులా తవ్వారు. దేని కొరకు తవ్వారు అంటే సగర చక్రవర్తి చేస్తున్నటువంటి యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ అపహరింపబడినటువంటి యాగాశ్వాన్ని తీసుకురావడం కోసమని సగరులు తవ్వారు. తవ్వి భూమిలోకి వెళ్ళి చూసినా కూడా ఆ యాగాశ్వం కనపడలేదు. ఆఖరికి ఈశాన్య దిక్కున తవ్వారు. తవ్వి పాతాళానికి వెళ్ళారు. కపిల మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ వాళ్ళ యాగాశ్వం కనపడింది. నిజానికి ఆ అశ్వాన్ని తీసుకొచ్చినటువంటి వాడు కపిల మహర్షి కాడు. దేవేంద్రుడు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఒక సాక్ష్యం కనపడింది. ఎక్కడుంది ఈ యాగాశ్వం? కపిల మహర్షి ఆశ్రమంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? ఈ కపిల మహర్షిని మేము చంపేస్తా ఉన్నాం.
ఈయనే పట్టుకొచ్చి పెట్టాడు ఇక్కడ. కాబట్టి చంపేస్తామని అనరాని మాటలంటూ దుర్భాషలాడుతూ చేతికి దొరికినటువంటి పారలు, చేతికి దొరికినటువంటి గొడ్డళ్ళు, చేతికి దొరికినటువంటి మారణాయుధాలు అన్నీ పట్టుకుని పరిగెత్తుకుంటూ పెద్ద పెద్ద దూషణ చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. విన్నాడు కపిల మహర్షి. ఇంత ఉద్ధతిలో 60,000 మంది తనని తిడుతున్నటువంటి తిట్లు విన్నాడు. విని 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 ఆయన అన్నాడు, ఇన్ని మాటలు విని తస్య తద్వచనం శ్రుత్వా కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా అంటారు వాల్మీకి మహర్షి. ఒక్కసారి హుంకారం చేశాడు ఆయన. ఆయన హుంకారం చేసేటప్పటికీ అంతటి మహానుభావుడి యొక్క కోపంలోంచి వచ్చినటువంటి హుంకారానికి 60,000 మంది బూడిద కుప్పలై కింద పడిపోయారు. ఇప్పుడు ఈ బూడిద కుప్పలైపోయినటువంటి వాళ్ళని ఊర్ధ్వలోకాలకి పంపించచ్చా? సాధారణంగా ఎవరైనా చనిపోయారనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో జలతర్పణ అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి తర్పణ చేస్తారు. ఇంకా కొంచెం చెయ్యాలనుకుంటే ఏ పుణ్యనదీ జలాల దగ్గరకో వెళ్ళి అస్థి సంచయనం చేసి జలతర్పణ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అంశుమంతుడని వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాడే ఈ సగరుల యొక్క బూడిద కుప్పలు చూసి ఏడ్చాడు. గుర్రాన్ని తీసుకెళ్ళిపోతూ, అయ్యయ్యో మా తండ్రులందరూ మరణించారు, ఆ అంశుమంతుని యొక్క పెదతండ్రి గారి బిడ్డలు వీళ్ళు, కాబట్టి తండ్రుల వరస అవుతారు. అందుకని నేను వీళ్ళందరినీ ఉద్ధరించాలని దగ్గరలో ఉండేటటువంటి జలాశయంలో నీళ్లు తేవడానికి వెళ్ళాడు, జలతర్పణలు ఇవ్వడానికి. వెడితే గరుత్మంతుడు అన్నాడు, వీళ్ళని ఉద్ధరించడం కుదరదయా, వీళ్ళు ఎలా చచ్చిపోయారో తెలుసా? రౌద్రమైన తేజస్సుకు చచ్చిపోయారు. అది మామూలు తేజస్సు కాదు, కపిలుడు మహాగ్రహాన్ని పొంది హుంకారం చేస్తే చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళకి మామూలు నీళ్లతో ఇచ్చిన తర్పణలందరూ వీళ్ళకి దాహం తీరదు. వీళ్ళు ఉద్ధరింపబడాలంటే ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగా నది భూమి మీదకి రావాలి, వచ్చి ఈ బూడిద కుప్పల మీద ప్రవహించాలి. అలా తీసుకొస్తే వీళ్ళకి దాహం తీరుతుంది, అప్పుడు ఉత్తమ గతులు పొందుతారు. అప్పటి వరకు వీళ్ళు వ్యగ్రమైన రూపాలతో తిరుగుతుంటారు. ఇప్పుడు చూడండి, కోపం రావడం చాలా తేలిక, ఓర్పుని కోల్పోవడం చాలా తేలిక. ఇప్పుడు అంశుమంతుడు ప్రయత్నించాడు, తేలేకపోయాడు. సగర చక్రవర్తి ప్రయత్నించాడు, తేలేకపోయాడు. దిలీపుడు ప్రయత్నించాడు, తేలేకపోయాడు. భగీరథుడు వచ్చాడు, అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. ఇప్పుడు భగీరథుడు చూడండి, సగరులు ఎంత ఓర్పు లేనివారో భగీరథుడు అంత ఓర్పు ఉన్నవాడు. ఆయన ఏం చేశాడు? మామూలు తపస్సు కాదండి, రామాయణంలో చాలా అందంగా మాట్లాడతారు మహర్షి. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ అని ఆ పూర్ణం వర్ష సహస్రంతు ఘోరే తపసి తిష్ఠిత. ఊర్ధ్వబాహు అది మామూలు తపస్సు కాదు, 2 చేతులు పైకెత్తి నించున్నాడు. పంచతప 4 వైపులా 4 అగ్నిహోత్రాలు పెట్టుకున్నాడు. ఒళ్ళు 4 వైపుల నుంచి ఉడికిపోతోంది. 2 కళ్ళు తెరిచి సూర్యుణ్ణి చూస్తూ నిలబడ్డాడు. పంచతప మాసాహారో నెలకొక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటాడు. జితేంద్రియ ఇంద్రియాలన్నింటినీ కట్టడి చేసేసాడు. అలా పూర్ణం వర్ష సహస్రంతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చిత్రముఖ బ్రహ్మగారు వచ్చారు. నాయనా, నీ కోరిక ఏమిటో నాకు తెలుసురా, గంగ భూమి మీద పడాలని నీ కోరిక. ఆకాశాత్ పతితంతో యం పృథివీన సహిష్యతి. ఒకవేళ ఆకాశంలోంచి గంగ కింద పడితే భూమి పట్టలేదు. కాబట్టి ఏం చెయ్యాలి? తాం వై ధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఒక్క త్రిశూలాన్ని పట్టుకున్న పరమశివుడు తప్ప గంగని పట్టగలిగిన వాడు లేడు. వెళ్ళి ఆయన కాళ్ళు ఆయన పట్టుకుంటానంటే వదులుతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? గోకర్ణ క్షేత్రానికి వచ్చి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసా ధరయిష్యామి శైలరాజసుతాంయహం. నేను నా తల మీద ఆ గంగని పడతానోయ్,
తప్పకుండా పట్టుకుంటాను, గంగని విడవమని బ్రహ్మగారికి చెప్పన్నాడు. వెళ్ళి బిందు సరోవరం దగ్గర నించున్నాడు పరమశివుడు. ప్రార్థన చేశాడు బ్రహ్మగారిని. గంగని విడిచిపెట్టారు. పూనా ఆవిడ మామూలుగా పడిందా? ఆవిడ అహంకారంతో పడింది. ఆ వీర్య శివుడు ఏమిటో జటాజుటం విప్పుకు నించున్నాడు. నేను గాని పైనుంచి కింద పడ్డానా? సాకదం చిన్మహీంకంతుం నశక్నోద్యస్నమాస్థిత నైవ నిర్గమనం లేపే జటామండలమోహిత. ఈ పరమశివుణ్ణి జటాజూటంతో పాటుగా ఈడ్చుకుపోతా పాతాళానికి. ఏమనుకుంటున్నాడో వీర్రేడాలు నించున్నాడు అనుకోండి. ఆయనకి తెలియదు శంకరుడికి. ఆయన ఓహో గంగ అహంకరిస్తోందని వ్యోమకేశ ఆకాశమంత జటాజూటం పెంచేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆవిడ పడుతూనే ఉంది. చుక్క నీళ్లు కింద పడవు. పాపం మళ్ళీ భగీరథుడు కింద నుంచి నమస్కారం పెట్టి పడుతుందని చూస్తున్నాడు. రథం సిద్ధంగా పెట్టుకుని తీసుకెడదామని పాతాళానికి. పడదే. చూశాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు. అయ్యా, ఆవిడ అహంకారము బాగుంది, మీరు కట్టేయడము బాగుంది, మధ్యలో నేను ఇలా ఉండిపోయాను, వదిలిపెట్టండి అన్నాడు. అప్పుడు వదిలాడు శంకరుడు. పోని వదిలాడు. అయిందా? యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆవిడ సర్వపాపములను పోగొట్టగలిగిందే. ముందు భగీరథుడు రథం మీద ఎటెడుతున్నాడో అటు వెడుతోంది గంగ. చూడ్డానికి చాలా అందంగా ఉంది ఆ ప్రయాణం. ముందు భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, వెనక గంగ వెళ్ళిపోతోంది. కానీ ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తింది. ఆయన ఏం చేశాడు? ఎవరు నా ఆశ్రమాన్ని ముంచెత్తిన వాళ్ళని పురుషుడిలో పట్టుకుని గుడుక్కుని తగ్గిశాడు. ఇంత గంగని చుక్క గంగ లేదు వెనక్కి తిరిగి చూస్తే. అయ్యయ్యో ఇదేమిటన్నారు. తాగేశాడయా జన్నువు, చుక్క గంగ లేదు. ఇప్పటివరకు ఎలా కనబడింది? రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంగలించుట నభోభగము నుండి జారం గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అని పడినటువంటి గంగ వెనక్కి తిరిగి చూస్తే చుక్కలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి జహ్నువు కాళ్ళు పట్టుకుని అయ్యయ్యో జన్ను మహర్షి, నా పితరుల్ని ఉద్ధరించడానికి తెచ్చానయ్యా గంగని, నువ్వు తాగేస్తే ఎలా మహానుభావ, విడిచిపెట్టమని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మళ్ళీ తన చెవులోంచి వదిలిపెట్టేస్తే తస్మాత్ జహ్ను సుతా గంగా జాహ్నవి ఇది ప్రోతిచా. ఆవిడికి జాహ్నవి అని పేరు వచ్చింది, జహ్ను మహర్షి యొక్క చెవులోంచి వచ్చింది కాబట్టి. మళ్ళీ భగీరథుడి తెలిసేటు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ కర్ణ ఆవిడ భోగవతి అన్న పేరుతో ఆ పాతాళలోకానికి వెళ్ళి 60,000 మంది సగరుల యొక్క బూడిద కుప్పల మించి ప్రవహిస్తే అప్పుడు వీళ్ళందరికీ ఉత్తమ గతులు కలిగాయి. ఎన్ని తరాల వరకు వాళ్ళలా పడిపోయి ఉండిపోయారో చూడండి. ఎందుకు పడిపోయి ఉండిపోయారు? కేవలం ఓర్పు లేకపోవడం. ఓర్పు లేని ఒకే ఒక కారణము చేత కొన్ని తరాల పాట అలా ఉండిపోయారు. ఎలా ఉద్ధరించగలిగాడు భగీరథుడు? అందుకే ఎవరైనా ఓర్పుతో అదే పనిగా ప్రయత్నం చేశాడు అనుకోండి, మన వాళ్ళు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంటారు. అంటే ఇంకా విడిచిపెట్టకుండా అంత ఓర్పుతోటి అంత సహనంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే మన వాళ్ళు కొన్ని నుడికారాలు పెట్టేశారు. రామాయణంలోంచి ఎన్ని మాటలు వచ్చాయో తెలుసా అండి? అబ్బో శూర్పణఖరావిడ అంటారు, మందర్లా తంపిట్టేసిందంటారు, కుంభకర్ణుళ్ళ నిద్రపోతాడంటారు, వీడి బుద్ధి రావణాసుర బుద్ధి అంటారు, లంకలాగా రావణాసుర కాష్టంలా కాలుతూనే ఉందంటారు, లంక తగలబడిపోయినట్టు నాశనం అయిపోతాడంటారు, వీడు విభీషణుళ్ళ ఇంటి గుట్టు చెప్పేస్తున్నాడు లంకకి చేటంటారు. మీకు సామెతలు చాలా రామాయణంలో వచ్చేసి నిజ జీవితంలో ఎలా ఉండాలి అనేటటువంటి విషయం అంతా రామాయణం చేత ప్రతిపాదింపబడుతుందండి. అందుచేతనే ఓర్పు లేనటువంటి సగరులో 60,000 మంది బూడిదయ్యారు. ఓర్పు కలిగిన భగీరథుడు ఒక్కడే ఉద్ధరించగలిగాడు. కాబట్టి ఓర్పు అన్నది ఎంత గొప్పదో మీరు చూడండి. నేను రామాయణంలోంచి చెప్పడం కాదు, మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఈ మధ్య జరిగినటువంటి వృత్తాంతాన్ని ఒకదాన్ని. కావ్యకంఠ గణపతి ముని గురించి మీరు వినుంటారు. ఆయన మహానుభావుడు, కావ్యకంఠులు. రమణ మహర్షిని మొట్టమొదటిసారి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన్ని రమణ అని పిలిచి ఆయన్ని సంబోధించి ఆయన యొక్క శక్తి చేత, ఆయన అనుగ్రహం చేత ఉమాసహస్రం రచించినటువంటి మహాపురుషుడు కావ్యకంఠుడు. అటువంటి కావ్యకంఠ గణపతి ముని ఒకానొకసారి అరుణాచలం వెడదామని బయలుదేరి వెడుతుంటే ఆయనతో పాటుగా ఆయన తమ్ముడు కూడా బయలుదేరాడు. ఆయనకి నాలా ఆకలి ఎక్కువ.
అంటే మీకు ఎక్కువ అనుకోకండి, ఏదో అలా అన్నానంతే. కాబట్టి అలా వెడుతుంటే తీరా శ్రీకాళహస్తి దాకా వెళ్ళి శ్రీకాళహస్తిలో దిగి కాళహస్తీశ్వర దర్శనం చేసుకునేటప్పటికీ ఖచ్చితంగా టిక్కెట్లకు సరిపడే డబ్బులు ఉన్నాయి. శుభ్రంగా సత్రంలో పెట్టిన భోజనం చేసేశారు. అయినా సరే ఇంకా నాకు ఆకలిస్తోంది అన్నయ్య, నాకు ఆకలిస్తోంది అన్నయ్య అని మొదలెట్టాడు తమ్ముడు. ఏం చెయ్యాలో అర్థం కాక దగ్గరున్న డబ్బులతో పాపం అరటిపళ్ళు కొనిచ్చేశారు కావ్యకంఠులు. ఇప్పుడు డబ్బులు లేవు టికెట్ కొనుక్కోవడానికి. 15 మైళ్ళ దూరాన్ని కాళహస్తి నుంచి రేణిగుంట వరకు ఈశ్వర కథలు చెప్పుకుంటూ కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు కలిసి నడుచుకుంటూ రేణిగుంట వచ్చారు. వచ్చి అక్కడ రైలు ఎక్కి అరుణాచలంలో దిగారు. వాళ్ళ ప్రారంధం ఏమిటో, అరుణాచలం చాలా గొప్ప క్షేత్రం కదా, ఎవరిని అడిగితే అన్నం పెట్టారులే అనుకున్నారు. ఆ రోజు తమ్ముడికి ఎంత ఆకలేసిందంటే 8 అరటిపళ్ళు కొనిపెట్టారు కావ్యకంఠ గణపతి ముని. 8 పళ్ళు తినేసి అన్నయ్య నా ఆకలి తీరలేదని ఏడుపు మొదలెట్టాడు. అప్పుడే దేవీ నవరాత్రులు పూర్తయిన ఏకాదశి. ఉదయం నేను ఇప్పటి వరకు భిక్షాటన చేయలేదు, నీ కోసం భిక్షాటన చేస్తాను అన్నాడు కావ్యకంఠ గణపతి ముని. ప్రతి సత్రవు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నా కోసం కాదు, నా తమ్ముడు ఏడుస్తున్నాడు, పట్టెడు అన్నం పెట్టండి అని. ఇవాళ ఏకాదశి, ఇవాళ ఉపవాసం, అందుకని సత్రవుల్లో అన్నం ఉండాలన్నారు. బ్రాహ్మణ వీధుల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందు నిలబడి అమ్మ బిడ్డడి కోసం ఇంత అన్నం పెట్టండి అమ్మా అని అడిగారు. అడిగితే అన్నం లేదన్నారు. అంటే ఆఖరికి కావ్యకంఠులు అన్నారు, మీ పిల్లలు తినగా మిగిలిన సద్యన్నం ఉంటే పెట్టండి అని అడిగారు. అడిగితే సద్యన్నం కూడా లేదన్నారు. అంటే కావ్యకంఠులు అప్పుడు అంటారు, నాయన అని వారి మీద పుస్తకం, అందులో అంటారు, ఆఖరికి అరుణాచలంలో సద్యన్నం కూడా దొరకలేదు నాకు.